సో తేలు కుట్టకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మన సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పూల మొక్కలు అవి ఉంటాయి, సో వాటి మధ్యలో కూడా తేలు ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మన సరౌండింగ్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం షూస్ కానీ చెప్పులు కానీ లేదా క్రాక్స్ లాంటివి కానీ వేసుకున్నప్పుడు కంపల్సరీ వాటిని దులిపి వేసుకోవాలి. అలాగే వేసుకుంటే కనుక అందులో తేలు ఉంటే కంపల్సరీ మీకు స్కార్పియన్ స్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కబర్డ్స్ ర్యాక్స్ అవన్నీ కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మా ప్రొఫెసర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, నెవర్ ఎక్స్ప్లోర్ ఇన్ టు ద ప్లేసెస్ వన్ కెనాట్ సీ. అంటే ఫర్ సపోజ్ అటక ఉంది, అటక మీద ఏదో సామాన్లు ఉన్నాయి, మీరు ఇలా చేయబెట్టి తీయడానికి ట్రై చేశారు, అక్కడ స్కార్పియన్ ఉందనుకోండి, అక్కడ మీకు స్కార్పియన్ స్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నెవర్ ఎక్స్ప్లోర్ ఇన్ టు ద ప్లేసెస్ వన్ కెనాట్ సీ. మార్కెట్లో పైరిథ్రాయిడ్ బేస్డ్ కెమికల్స్ కొన్ని దొరుకుతాయండి. సో దాని ద్వారా మనం ఇంట్లో స్కార్పియన్స్ కానీ ఎక్కువగా ఉంటే కిల్ చేయడానికి యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మనం కాట్స్లో పడుకున్నప్పుడు బెడ్రూమ్లో కాట్ చుట్టూ మస్కిటో నెట్ యూజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. నెక్స్ట్ స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతున్నాయో అప్పుడు కంప్లీట్గా క్లీన్గా ఉంచుతున్నారా లేదా సరౌండింగ్స్, చైర్స్ టేబుల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెడుతున్నారా లేదా, కబర్డ్స్ క్లీన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. బికాజ్ అక్కడ కూడా స్కార్పియన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మెజర్స్ అన్నీ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఈ స్కార్పియన్ స్టింగ్ అనేది మీరు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అవాయిడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.